వైఎస్ఆర్సీపీ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా టీడీపీ జనసేన పోరాడుతున్నాయని నిన్న జరిగిన టీడీపీ జనసేన తాడేపల్లిగూడెం సభను చూసి తాడేపల్లి ప్యాలెస్ దద్దరిల్లిందని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు పిఠాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నజప్ప పేర్కొన్నారు. గురువారం పెద్దాపురం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిన్నరాజప్ప మాట్లాడారు. రాబోయే ఎన్నికలు అత్యంత కీలకమన్నారు. టీడీపీ జనసేన చేతులు కలిపింది మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం, అధికారం కోసం కాదని 5 కోట్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చేతులు కలిపామని ఆయన పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా మరి డాక్టర్ సుధాకర్ని మాస్క్ ఇమ్మని అడిగితే ఆయన కూడా పట్టున పెట్టుకోవడం జరిగింది. మీరు అందరికీ తెలిసిన విషయం వీళ్ళందరూనే. అలాగే వైఎస్ఆర్సీపీ పదవుల కోసం వీళ్ళు పనిచేసేది తప్పించి ప్రజల కోసం కాదు, ఆదాయం కోసం పనిచేసేది తప్పించి ప్రజల క్షేమం కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా మొత్తం అంతా కూడా ఈ రాష్ట్రం గురించి ఆలోచించలేదు, స్వప్రయోజనాల కోసం ఆలోచించాడు. అలాగే ప్రతిపక్షాలు అనగదొక్కడానికే ఇలా ఆలోచించాడు తప్పించి ఒక మంచి కార్యక్రమాలు చేద్దారని ఆలోచించిన లేనే లేదు. అన్నా క్యాంటీన్లు మరి బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ పేదవాడి కోసం అన్నా క్యాంటీన్ పెడితే అన్నా క్యాంటీన్ కూడా మరి తీసి పాడేసాడు, రద్దు చేసి పాడేసాడు. అలాగే అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు ఎస్సీ వర్గాలకి, బీసీ వర్గాలకి, కాపు వర్గాలకి ఇచ్చిన కార్పొరేషన్లన్నీ కూడా నిర్వీర్యం చేసి నిధులన్నీ కూడా పక్కదవ పెట్టాడు. ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన నిధులన్నీ కూడా మరి సబ్ ప్లాన్ కూడా అమలు చేయలేదు. అలాగే బీసీకి ఆదరణ కూడా అమలు చేయలేదు. కాపురికి ఇచ్చినట్టు కార్పొరేషన్ రద్దు చేసి విదేశీ విద్య రద్దు చేయడం జరిగింది. అన్ని పథకాలను రద్దు చేసి ఇవాళ తాడేపల్లిగూడెంలో ఇవాళ ఏదో నేను నెగ్గుతానని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి నెగ్గుతానని చెప్పి ప్రయత్నం చేసి ప్రజలుగా చూపెడుతున్నాడు. ప్రజలందరూ కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ ఈ జగన్ ప్రభుత్వం మీద ఇసుపెక్కిపోయి ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు కూడా, రైతాంగం ఉండి, కార్మికులు అవ్వండి, అన్ని వర్గాల ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుని బలపరిచి రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరలా ఈ రాష్ట్రం పునర్నిర్మాణం జరగాలంటే మళ్ళీ పొత్తు పడాలి. ఇద్దరు కూడా కలిసి పనిచేసి ఈ ప్రజలందరూ కూడా ఓట్లేసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం చేయవలసిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే రాజధాని లేదు, 3 రాజధానులు అన్నాడు. రాష్ట్రం సర్వనాశనం చేసేది, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఏమీ లేవు. అంచేత ఖచ్చితంగా రేపు పొద్దున్న అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ పొత్తుని బలపరచండి. తెలుగుదేశం పార్టీ జనసేనకి ఓట్లేసి అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతున్నాను.